హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్కూటర్ గురించి మాట్లాడుకుందాం. వెస్పా ఈ బ్రాండ్ వచ్చిన కొత్తలో ప్రభంజనం సృష్టించి అత్యధిక సేల్స్ చేసింది. దానికి కారణం మంచి లుక్, మెటల్ బాడీ, మెటాలిక్ కలర్స్ అండ్ డిఫరెంట్ వేరియంట్స్తో మార్కెట్లోకి వచ్చింది. అయితే ముందుగా వెస్పా పాజిటివ్ గురించి తెలుసుకుందాం. వెస్పాలో 3 వేరియంట్స్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ప్రకారం చేంజెస్ చేశారు. ప్రస్తుతం మార్కెట్లో 125 సీసీ ఇంజన్స్తో 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజ్తో, BS6 వేరియంట్స్తో, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్తో, హైడ్రాలిక్ సస్పెన్షన్స్తో, ముఖ్యంగా చాలా బ్యూటిఫుల్ లుక్తో అవైలబుల్గా ఉన్నాయి. ఇక కాస్ట్ విషయానికి వస్తే ఆన్ రోడ్ ప్రైస్ 1,50,000 నుండి 1,70,000 వరకు లభిస్తున్నాయి. డిజిటల్ అండ్ అనలాగ్ డిస్ప్లేస్, మెటాలిక్ సైడ్ మిర్రర్స్ అండ్ LED హెడ్లైట్స్ ఈ స్కూటర్స్లో ప్రత్యేకమైనవి. అయితే మోస్ట్లీ VXL అనేది లేడీస్ కోసం, SXL అనేది జెంట్స్ కోసం సపరేషన్ చేశారు. బట్ అంతగా కన్సిడర్ చేయట్లేదు. టోటల్ మెటల్ బాడీ అవ్వడం వల్ల కొంచెం వెయిట్ కన్సిడర్ చేయాలి. ఈ స్కూటీస్ 100 నుంచి 125 kgs వరకు వెయిట్లో ఉన్నాయి. ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. వెస్పా మార్కెట్ నిలుపుకోలేకపోవడానికి చాలా కారణాలున్నాయి. వెస్పా వచ్చిన కొత్తలో సర్వీస్ ఇష్యూస్ కూడా వచ్చాయి. కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ప్రకారం మైలేజ్ గ్రాడ్యువల్గా పడిపోతుందని టాక్. ఇక సెల్ఫ్ స్టార్ట్ ఇష్యూస్ కూడా తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఇష్యూస్ ప్రతి బ్రాండ్లో, ప్రతి కంపెనీలో ఉంటాయి. డ్రైవింగ్ కండిషన్స్ను బట్టి ఇలాంటి ఇష్యూస్ తలెత్తుతూ ఉంటాయి. మార్కెట్ పెంచుకోవాలంటే కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి. సో అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిపైన ఫోకస్ చేసి రెక్టిఫై చేస్తే ఈ బ్రాండ్ టాప్ లిస్ట్లో ఉంటుంది. ఎందుకంటే అంతలా గర్ల్స్ ఈ వెస్పాని లైక్ చేస్తూ ఉంటారు. ఇక ఖరీదు విషయాన్ని కూడా కన్సిడర్ చేస్తే ఇతర కంపెనీ స్కూటీస్తో పోలిస్తే కాస్ట్ కూడా ఈ స్కూటీస్ చాలా ఎక్కువ.